నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. పెట్టుబడుల ఆకర్షణలో రేవంత్ సర్కార్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది. రెండో రోజు 23,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించిన తెలంగాణ మూడో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు యూపీసీ ఓల్డ్ సంస్థ ముందటికొచ్చింది. 100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. తద్వారా దాదాపు 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హైదరాబాద్ ను 24 గంటల సిటీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటించింది రేవంత్ సర్కార్. దావోస్ పర్యటనలో భాగంగా జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ పై వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి 24 గంటల నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నిన్నమొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసును లొటపీస్ కేసు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నేడు కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని కొత్త రాగం ఎత్తుకున్నది. జనవరి 25 నుంచి జరగనున్న మేడారం మహాజాతర తొలి ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. మేడారం, కన్నెపల్లి ఆలయాలల్లో వనదేవతలకు సంప్రదాయబద్ధంగా జరిగిన మండం మెలిగే పూజలు వైభవంగా నిర్వహించారు. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.